హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆధునిక యుగంలో ఆధునిక మనిషి యొక్క అస్తిత్వం మొత్తం డిజిటల్ ప్లాట్ఫామ్పై ఈరోజు ఆధారపడి ఉంది. ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క మానవ హక్కులను ఆన్లైన్లో హరించి వేస్తున్నాయి. ఇది మహిళలకు ఆన్లైన్ అనేది ఈ రోజుకి ఈ క్షణం వరకు భద్రత వారికి ఒక ముప్పుగానే ఉంటుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా ఒక 4-5 నెలల క్రితం ఒక టాలీవుడ్లోని మంచి హీరోయిన్ని అలాగే మంచి హీరోని తీసుకొచ్చి ఏఐ ద్వారా వీడియో చేసి వారికి ఎలాంటి వీడియో చేశారంటే, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయినట్లు వీడియో క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టారు. అయితే ఒక్కసారి ఆన్లైన్లోకి వీడియో వెళ్ళిందంటే ఇక అది సెలబ్రిటీలు అయితే అది చాలా వైరల్ అవుతుంది. కానీ వారికి తెలియదు ఇది నిజమా కాదా అని. నెటిజన్స్కి అది నిజమా కదా అని తెలియదు, కానీ వాళ్ళు వైరల్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు చూస్తే వాళ్ళు షేర్ చేస్తూ 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 అది వైరల్ అయిపోతుంది. కానీ అక్కడున్న మహిళకు ఎంత పరువుకు భంగం కలిగిద్దో ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి మహిళలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు. అలాగే రీసెంట్గా ఒక మంచి టాలీవుడ్ హీరోయిన్ కూడా డీప్ ఫేక్ వీడియోలతో ఈ యొక్క ఫేస్ని మార్చి డీప్ ఫేక్ వీడియోతో నగ్నంగా వారి ఆన్లైన్లో వైరల్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని అరికట్టడానికి భారత ప్రభుత్వం పూనుకుంది. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 75 అలాగే 77 మరియు 78 341 358లో ఇవి వారికి కఠిన శిక్షలు విధించే విధంగా భారతదేశ ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. ఈ రోజుల్లో అంటే ఈ జరుగుతున్న ఈ ఆధునిక యుగంలో పురుషులు గృహహింసను కూడా ఒక నేరంగా పరిగణించలేకపోతున్నారు. పురుషులు మహిళలపై ఖచ్చితంగా వారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఆన్లైన్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. పురుషాధిక్య సమాజం ఇప్పుడు జరుగుతుంది అనటానికి అతిశయోక్తి లేదు. ఇప్పుడున్న కాలం మొత్తం పురుషుల ఆధిక్యత ఎక్కువ జరుగుతుంది. అయితే మహిళల యొక్క ఆన్లైన్ భద్రతను ఒకసారి ఆన్లైన్లో వాళ్ళ వీడియో కానీ వాళ్ళ ఫొటోస్ కానీ వెళ్తే అది సైబర్ మోసగాళ్ళు వాటిని ఉపయోగించుకొని వారి మీద డీప్ ఫేక్ వీడియోలు చేయటం, అలాగే వారి యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా వారి మీద ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఇది వారి యొక్క హక్కులకు భంగం కలిగిస్తున్నారు. అయితే మహిళల యొక్క ఆన్లైన్లో భద్రతను పునరుద్ధరించడానికి కట్టుదిట్టం చేయడానికి భారత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పూనుకోవాలని, అలాగే భారత మహిళల యొక్క సైబర్ భద్రత వ్యక్తిగత భద్రత, వారి హక్కులను ఎవరు హరించి వేయకుండా వారికి రక్షణ కల్పించాలని కోరుతూ థ్యాంక్ యూ.